గాక. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి కృపను బట్టి గడిచిన దినమంతట్లో దేవుడు కాచి కాపాడి క్షేమాన్నిచ్చినందుకు దేవుడు నామానికి స్తుతి కలుగును గాక. అనుదిన ప్రార్థన అనేటటువంటి చక్కటి కార్యక్రమాన్ని దేవుడు మనకు అప్పగించి ప్రేమతో తన యొక్క కృపను, తన శక్తిని అనుగ్రహిస్తూ నడిపిస్తున్న దేవుడికి స్తోత్రాలు కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రములో కన్న తండ్రి, ఈ రాత్రికాల సమయంలో మీ నామమును బట్టి స్తుతించుటకు చేరి ఉన్నాము. దయతో మీ యొక్క శిలువ రక్తము చేత నన్ను మమ్మల్ని కడగండి. బాగుగా నీకు స్తోత్రాలు. మీ పరలోకపు తైలపు చేత నింపండి. మా సకల బలహీనమైన దేవుడవు అయ్యా, మమ్మల్ని బలపరచని నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ సకల కొంచెం ఉన్న చీకటి దురాత్మ, అంధకార, దయ్యపు, ప్రేతాత్మ శక్తులను మీరు మాకు ఇచ్చిన అధికారమును బట్టి యేసుక్రీస్తు నామమున గద్దిస్తూ బంధిస్తూ ఉన్నాం. మీ ప్రసన్నతను మా మీద కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందమని యేసు నామమున ప్రార్థన చేస్తుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి స్తోత్రం. దేవునికి స్తోత్ర. నా హృదయాన కొలువైన యేసయ్య, నా హృదయాన కొలువైన యేసయ్యా, నాను అనువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజ. నా హృదయార్పణతో ప్రణమిల్లెదనే నీ సన్నిధిలో పూజారుడా. నా హృదయాన యేసయ్యా, అగ్నియేడంతలై మండుచుండెను, అగ్నిజ్వాలలు ఆరలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్నియేడంతలై మండుచుండినను, అగ్నిజ్వాలలు సాగలేవులే నీ ప్రియుల దేహాలను. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లారెనే. అగ్ని బలము చల్లారెనే, శత్రు సమూహము అల్లారెనే. నేను నీ స్వార్థమే, నీవు నా సొంతమే. స్తోత్రములు నీకేనయ్యా. నేను నీ స్వార్థమే, నీవు నా సొంతమే. స్తోత్రములు నీకేనయ్యా. నా హృదయాన యేసయ్యా, అంతా వ్యర్థమని వ్యర్థులైరందరూ నా గురి నీపై నిలిపినందునే నా పరుగు సార్థకమాయనే. అంతా వ్యర్థమని
నా పరుగు సార్థకమాయెనే ఎందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా ఎదుట నిలిచెనే నీ ఎందు పడిన ప్రయాసము శాశ్వత కృపగా నా నిలిచెనే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే నీపై విశ్వాసమే నన్ను బలపరచెనే నా స్వరమెత్తి నిన్నే కీర్తింతును నా హృదయాన కొలువైన యేసయ్యా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వేసింది నీవే కదా విత్తినది ఒకరు నీరు పోసింది వేరొకరు ఎరువు వేసింది ఎవరైనను వృద్ధి చేసింది నీవే కదా పరిచర్య ధర్మము నియమించినావే సంఘక్షేమావి వృద్ధికై పరిచర్య ధర్మము నీ ఉపదేశమే స్థిరపరచెనే ఆ స్వరమెత్తి నిన్నే నా ఉపదేశమే నన్ను స్థిరపరచెనే నా స్వరమెత్తి నా ఉపదేశమే నన్ను స్థిరపరచెనే ఆ సర్వము నా హృదయాన కొలువైన యేసయ్యా నా హృదయాన కొలువైన యేసయ్యా నాను అనువు నిన్నే ప్రస్తుతింతునే కీర్తనీయుడా నా హృదయ కనతో ప్రణమిల్లెదనే సన్నిధిలో నా హృదయ కనతో నా హృదయాన కొలువైన యేసయ్యా హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయ్యగారు పాట పాడమని. థ్యాంక్ యూ జీసస్. నాన్నే ఉండే భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. భజింతుము నిన్ను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా శరణు శరణు దేవ యెహోవా మహిమాన్విత చిరజీవనిధి మహిమా
జగదీశ యేసమా రక్షణకర్త విమల శరాపు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే విమల శరాపు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే మాయగములకై తిరుగానువై దీనుడవై మాయగములకై తిరుగమ్రానుపై దీనుడవై శరణు శరణు మహాదేవ యెహోవా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవ చిరజీవనిధి భజింతు జగదీశ ప్రప్రథముడ మరి కడపటి ప్రప్రథముడ మరి కడపటి నిరత నివాసి నీ భజనమే మా జీవాధారం చేకొనవే నీ భజనమే మా జీవాధారం చేకొనవే శరణు శరణు మహాదేవ యెహోవా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవ మహిమాన్విత చిరజీవనిధి భజింతు జగదీశ భజింతు నిన్ను జగదీశ రక్షణకర్త శరణు శరణు మహాదేవ యెహోవా శరణు శరణు మహాదేవ యెహోవా మహిమాన్విత చిరజీవ శరణు శరణు మహాదేవ మహిమాన్విత మహిమాన్విత చిరజీవనిధి శరణు శరణు చిరజీవ
శరణు ఓవా శరణు శరణు మా దేవయోవా మహిమాన్విత మహిమా చిరజీవని మహిమాన్విత చిరజీవని మహిమాన్విత చిరజీవని మహిమాన్విత చిరజీవని మహిమాన్విత చిరజీవని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యంలోకి వెళ్దాం. కొద్దిసేపు దేవుని వాక్యమును ధ్యానం చేద్దాం. రెండవ అధ్యాయం, యోహాను సువార్త 2వ అధ్యాయము. దయచేసి 24వ వచనం చదువుకుందాం. అయితే యేసు అందరిని ఎరిగినవాడు గనుక ఆయన తన్ను వారి వశము చేసుకొనలేదు. ఆయన మనుష్యుని ఆంతర్యమును ఎరిగినవాడు గనుక ఎవడు మనుషుని గురించి ఆయనకు సాక్ష్యమియ్య నక్కర లేదు. చదవబడిన లేఖన పరిశుద్ధ భాగము దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ప్రభువునందు నాకు అత్యంత ప్రియులారా, చదవబడినటువంటి లేఖన పరిశుద్ధ భాగంలో ఇది చాలా ప్రత్యేకమైనటువంటి కాన్సెప్ట్. మనం జస్ట్ ఇంట్రడక్షన్ మాట్లాడుకుందాం, ఎక్కువ డెప్త్ కాకుండా. యేసు ప్రభుల వారు అందరినీ ఎరిగినవాడు, అందరి యొక్క ఆంతర్యమును ఎరిగినవాడు. అయితే ఆయన తను వారి వశము చేసుకొనలేదు. ఆయనను యేసుప్రభు జీవించినటువంటి దినాలలో చాలామంది యేసుప్రభును వశపరచుకోవాలనే ప్రయత్నాలు చేసిండ్రు అని మనకి ఈ యొక్క లేఖనం తెలియజేస్తూ ఉంది. ఎవరు చేసుకుంటారు? మేబీ యేసుప్రభును వశపరచుకోవాలని. ఆయన మిక్కిలి సౌందర్యవంతుడు, పరిచర్యలో ఉన్నాడు, నమ్మకమైనటువంటి సత్యసాక్షి. కాబట్టి ఎంతోమంది ఆయనను వశపరచుకోవడానికి చూస్తారు. అందులో ఒకరు పరిచయులు, సద్దుకాయులు. పరిచయులు వారు వశం అయిపోతే ఆనాటి సమాజంకి ఎంతో మేలు జరిగేది. కానీ పరిచయుల వశమైన చేసుకొననీయలేదు. ఇంకా వేరే వేరే వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉండొచ్చు యేసు ప్రభుని వశపరు, ఎందుకంటే ఆ పేరు ప్రఖ్యాతి వచ్చింది, పేరుగాంచినటువంటి వ్యక్తి కదా. అయితే మనము ఈ లోకంలో జీవించినప్పుడు యేసు ప్రభుల వారు ఏ రీతిగా అయితే జీవించాడో ఆ రీతిగా మనం జీవించబద్ధులమై ఉన్నాం. యేసు ప్రభు ఎవరి వశం కాలేడు. యేసు ప్రభుని ఏది బంధించలేదు. చివరికి మరణము కూడా ఆయనను బంధించలేదు కదా. అపోస్తుల కార్యము 2వ అధ్యాయం 24వ వచనంలో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము గనుక దేవుడు మరణ వేదనలను తొలగించి, అంటే యేసు ప్రభును మరణము బంధించలేకపోయింది. మనుషులు బంధిస్తారా? స్నేహాలు బంధిస్తాయా? ఈ లోక వ్యసనాలు బంధిస్తాయా? యేసు ప్రభువుని ఏం బంధించగలుగుతాయి? దేవుడు బిడ్డలారా, మనము ఈ యొక్క లైన్లోనికి రావాలా. యేసు ప్రభులాగా మనము ఎవరిని పడితే వారి వశంలోనికి మనము సింపుల్గా వెళ్ళొద్దు. ఇట్ మే బి మేల్ ఆర్ ఫీమేల్, ఇట్ మే బి మనీ అండ్ థింగ్స్, సిచ్యువేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. చాలామంది కొన్ని థింగ్స్కి వశమైపోతారు. కొంతమంది ఇల్లు కట్టుకున్నారంటే ఇల్లుకు వశమైపోతారు, అంతే. ఇల్లు విడిచి ఉండలేరు. పెళ్ళైందనుకో కొంతమంది ఆడవాళ్ళు భర్తకు వశమైపోతారు. ఇంకా భర్త లేకుంటే బతకలేరు, జీవించలేరు. కొంతమంది భార్యకు బందీలు అయిపోతారు. భార్య ఇక రమ్మందంటే అన్ని పనులు వదులుకొని వెళ్ళిపోతారు, బందీ. అట్లా కొంతమంది ఫోన్లకు బందీలు అయిపోయారు. ఇట్లా 100 చెప్పుకుంటూ పోవచ్చు. అయితే మనలో ఈ బందీ అయ్యేటటువంటి గుణం ఒకటి ఉన్నది, వశమయ్యేటటువంటి గుణం ఒకటి ఉన్నది. హిందూ సాంప్రదాయంలో వశీకరణ విద్య ఒకటి ఉన్నది. వశీకరణ మంత్రాలు ఉన్నాయి. ఆ మంత్రాలు జపిస్తూ వాళ్ళ పేరును ఉచ్చరించి మనం ఆ మంత్రాలు జపిస్తే వాళ్ళు మనం వశం అయిపోతారు. కొన్ని వాళ్ళు రాసుకున్నారు. వశీకరణ అనేది చాలా ప్రేమించింది భారతదేశం.
వశీకరించుకోవాలండి, వశీకరణ విద్య నేర్చుకోవాలండి, మనుషులందరినీ వశీకరించుకోవాలని, బాబాలు వశీకరణ విద్యతోనే జనాన్ని ఆకట్టుకుంటున్నారని కొంతమంది ఆరోపణలు చేస్తూ ఉంటారు ఈ యొక్క కమ్యూనిస్ట్ వాళ్ళు. కాబట్టి వశీకరణ అనేది ఉంది, వశపరుచుకునేటటువంటి శక్తి మనిషికి ఉన్నది, వశపడేటటువంటి తత్వం కూడా మనిషికి ఉన్నది. కాబట్టి ఈరోజు మనల్ని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారు, మనల్ని వశపరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి శక్తులు ఉన్నాయి, రెండు ఉన్నాయి లోకంలో. అంధకార దయ్యపు శక్తులు కూడా మనల్ని వాటి వశము చేసుకోవడానికి చూస్తాయి చాలాసార్లు. వాటి వశంలోకి వెళ్ళినప్పుడే మనిషి చేయరాని కార్యాలు చేస్తాడు. వాటి వశంలోకి వెళ్ళినప్పుడే ఇల్లీగల్ డీడ్స్ వన్ ద్వారా బయటకు వస్తాయి. క్రియలు మంచిగా ఉన్నప్పుడు చేయబుద్ధి కాదు, వానికి తప్పు కదా అనిపిస్తుంది. మంచిగా ఉన్నావు అంటే వాటి వశం కానంత కాలము వీడు ఏది తప్పో ఏది మంచిదో ఆ యొక్క కాన్షియన్స్లో ఉంటాడు. అరే ఇది చేయకూడదు బా, ఇలా ఇట్లా మాట్లాడకూడదు, ఇటువంటి పనులు చేయకూడదు అంటాడు. ఎప్పుడైతే ఆ దుష్ట శక్తుల వశంలోకి వెళ్ళిపోతాడో వాడు చేయరాని కార్యాలు చేయడానికి వాని శరీరాన్ని అమ్ముకుంటాడు అంటాడు. వాళ్ళు అట్లా అమ్ముకున్నారని చెప్పాడు. వాళ్ళు చేయరాని కార్యాలను బట్టి చేయరాని కార్యాలకు తమ్ముడు తాము అప్పగించుకున్నారు అంటే వేరేదో శక్తుల వశము అయిపోయారు. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం అందరము కూడా యేసు ప్రభువులాగా ఎవరిని మనము వశీకరించుకొననీయకూడదు ఈ లోకంలో. ఇది మనం ఫస్ట్ ఎరిగి ఉండాలి. ఇట్ మే బి మనీ ఆర్ ఫ్యామిలీస్ అండ్ మదర్ ఫాదర్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఈ లోకంలో ఉన్నది ఏది కూడా నేను వశపరచుకోవడానికి అవకాశం లేదు, అవకాశం ఇవ్వకూడదు. అట్లా అని చెప్పేసి నువ్వు అసలే వశం కాకుండా కూడా ఉండొద్దు. ఏంటండి 4వ అధ్యాయము పరమగీత గ్రంథములో ఒక మాట అంటాడు దేవుడు. ఏమని తెలుసా? 4వ అధ్యాయము చాలా విచిత్రం. దేవుడు ఏ పూట కాపుట మనకు అనేక విలువైన శ్రేష్టమైన సంగతులు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఏంటండి ఇక్కడ సహోదరి ప్రాణేశ్వరి అని మాట్లాడుతూ 9వ వచనం 4:9 ఏమన్నాడు? ప్రాణేశ్వరి నీవు నా హృదయమును చూడండి, నీవు నా హృదయమును వశపరచుకొంటివి, ఒక చూపుతో నా హృదయమును వశపరచుకొంటివి, నీ హారములలో ఒకదాని చేత నన్ను. అంటే దేవుణ్ణి వశపరుచుకునేటటువంటి ప్రక్రియ ఉన్నది. ప్రియురాలు తన ప్రియుని వశపరుచుకున్నది ఎట్లా? చూపులను బట్టి. ఎంత మంచి చూపులో దేవుడు మన వశంగానంటే ఒకటి అవుతాడండి కొంతమంది. ఇప్పుడు లోకంలో మ్యాక్సిమం ఏ లవ్ అఫేర్ అయినా కూడా చూడండి, లక్షలు ఉన్నాయి కదా. ఈరోజు వాలంటీర్స్ డే సందర్భంగా ఈ స్పెషల్ ఎపిసోడ్ అనుకుందాం మనం. లక్షల లవ్ అఫేర్స్ ఉన్నాయి. అందులో కొంతమంది సక్సెస్ఫుల్గా పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, చాలా సంతోషం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని మంచి జీవనము కంటిన్యూ చేస్తున్నారు. కొందరు పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత 6 నెలలకు సంవత్సరానికి విడిపోతున్నారు. అది ఎవరు చెప్పలేం. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండా వాలంటీర్స్ డే పేరు మీద విపరీతమైన వ్యభిచారంలో పడిపోతున్నారు. అదేమో వాలంటీర్స్ డేకు చిల్డ్రన్స్ డే కరెక్ట్ 9 నెలలు టైం. వాలంటీర్స్ డే రోజు వాళ్ళు పునాది వేసుకుంటే చిల్డ్రన్స్ డేకు ఒక పిల్లాడు బయటకు వచ్చేటటువంటి ప్రక్రియ ఉన్నది. కాబట్టి లోకంలో ఎవరినన్నా మీరు చూడండి, అమ్మ నువ్వు ఆ అబ్బాయి భాషను ఎట్లయినావు, అసలు ఎట్లా మనకి లైన్లో పడ్డావు అని అడిగినామనుకో, లేకపోతే ఒక అమ్మాయిని మీరు అడగండి, ఒక అబ్బాయిని మీరు అడగండి, అసలు ఆ పిల్ల అమ్మాయిలు ఎట్లా పడ్డావురా బాబా అంటే ఆ కళ్ళల్లో ఉన్నటువంటి శక్తి, ఆ తేజస్సు నన్ను ఆకర్షించుకున్నాను అంటాడు. ఏముందిరా బాయ్ కళ్ళల్లో అంటే కళ్ళల్లో పాప ప్రపంచం ఉన్నది. కళ్ళల్లో ఏమున్నది? ప్రతి ఒక్కరు మీరు అడగండి. ఫస్ట్ స్టార్టింగ్ మూమెంట్ ఎక్కడ జరిగింది అంటే ఆయన చూపులు నా డిస్టర్బ్ చేసినాయి అనేవాళ్ళు కొందరు, ఆమె చూపులు నన్ను డిస్టర్బ్ చేసినాయి అని చెప్పేవాళ్ళు కొందరు. చూపులు మొదట మనిషిని పాడు చేయడానికి పునాది పడతాయి, తర్వాత మాట తీరు కొంత మూమెంట్ తీసుకుంటుంది, బాడీ స్మెల్ కొంత మూమెంట్ తీసుకుంటుంది, టచింగ్స్ కొంత మూమెంట్ తీసుకుంటాయి. ఇవన్నీ కూడా ఒక వ్యక్తి డీప్ లవ్ అఫేర్లో పడిపోవడానికి ప్రధాన కారణం, వశపరుచుకోవడానికి ప్రధాన కారణం. ఏ అమ్మాయికి అడిగినా ఆయన చూపులు నన్ను గుచ్చేసినాయండి, చూపులతో గుచ్చి చంపకి అనేటటువంటి పాట అప్పుడు పాడుకుంటుంది మొదటి ఫస్ట్ సైట్లోనే.
కాబట్టి ఈరోజు దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు కూడా మన కళ్ళల్లో ఉన్నటువంటి శక్తి దేవుని వశపరచుకోవాలంటే మామూలు విషయమా? నీ కన్ను ఎంత పవిత్రంగా మార్చబడాలి. యేసుప్రభు యొక్క కన్నులు గువ్వలా వంటి కన్నులు, గువ్వ కన్నులు చాలా పవిత్రమైనవి. గువ్వలా వంటి కన్నులు గలవాడంట. ఆయన చూపు అలనాడు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీని మార్చింది. దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను యేసు ప్రభువును వశపరచుకోవాలంటే మన కళ్ళకు మొదట మనం సాధన నేర్పించాలి. అందుకే అంటాడు, దేహమునకు దీపము కన్నే గనక నీ కన్ను పవిత్రమై ఉంటే నీ దేహం అంతా కూడా పవిత్రమయమై ఉంటుంది. ఒకనాటి సుఖము కొరకు ఏంటంటే వీళ్ళు మానలేని పాపము కలవారంట. చూచి కంటితో ఏం చేస్తున్నారు తెలుసా? అది ఈ తరానికి అప్లికబుల్ అవుతుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరి 2వ అధ్యాయంలో ఇక్కడ అంటున్నాడు ఏంటండి, వ్యభిచారిని చూచి, ఎన్నో వచనం అది? 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించు పాపము మానలేని కన్నులు గలవారు. ఎటువంటి కన్నులు అంట? ఎవరిని చూసినా వ్యభిచారపు ఆలోచనలు వచ్చేటటువంటి కన్నులు. కన్ను అపవిత్రం అయిపోయింది అంటున్నాడు ఇక్కడ. ఈ కన్నులు ఏమన్నా ప్రియుని వశపరుచుకుంటాయండి? ప్రాణేశ్వరుని వశపరుచుకుంటాయా? యేసు ప్రభువును మనం వశపరుచుకోవాలి అంటే అందులో మొదటి స్థానం మన కళ్ళకు సాధన అవసరం. రెండవది, దేవుని నువ్వు వశపరుచుకోవడం అనేది ఒకటి ఉంది, దేవుడు నిన్ను ఆకర్షించుకోవడం అనేది ఒకటి ఉంది. యేసుప్రభు అంటాడు యోహాను సువార్తలో, ఒకడు నా తండ్రి చేత ఆకర్షించబడకపోతే ఏంటండి వాడు ఏం కాడంట? 44వ వచనము 6వ అధ్యాయము యోహాను సువార్త 44వ వచనం 6వ అధ్యాయం. అందుకు యేసు మీరు సనుగు కొనకుడి, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షించితేనే గాని ఎవడు నా యొద్దకు, దేవుని దగ్గర నుంచి ఆకర్షణ ప్రారంభించబడాలి. ఏంటంటే ఆకర్షణ శక్తి దేవుని దగ్గర నుంచి ప్రారంభించబడ్డది కాబట్టి మనం ఆకర్షించబడ్డాం. ఆయన స్వార్థకి ఆకర్షించబడ్డాం, ఆయన సత్యానికి ఆకర్షించబడ్డాం, ఆయన ప్రణాళికకు ఆకర్షించబడ్డాం. ఆయన ఆకర్షించుకున్నాం మనల్ని. దేవుని బిడ్డలారా, లోకంలో భూమికి ఆకర్షణ శక్తి పెట్టండి. భూమి ఆకర్షణ శక్తి ఉన్నది, అట్లా అని చెప్పేసి ఏ వస్తువు కూడా పైకి పోదనేటటువంటి గ్యారంటీ లేదు. భూమికి ఉన్న ఆకర్షణ శక్తి ఏది పైకి పడేసినా కిందికే పడుతుంది, కానీ కొన్ని ఈ ఆకర్షణ శక్తిని అధిగమించి కూడా వెళ్తాయి. ఈ భూమి మీద ఉన్నటువంటి అన్నీ కూడా మనల్ని పైకి ఎగరకుండా చేసేటటువంటి ప్రక్రియలే. మనం సంపాదిస్తున్న ఇండ్లు కానీ, ధనము కానీ, మనం కలిగి ఉన్నటువంటి స్నేహాలు, అనుబంధాలు కానీ, ఏదైనా మన శరీరం కూడా మనది పైకి ఎగరనియదు. ఎవరో మంచి పాట రాశారు. ఆ పాట ఏంటంటే, ఎగిరిపోవాలనుంది నా యేసుతో. ఏం పాట అది? కాదు ఏం పాట అది? సొంతమైపోవాలి నా యేసుతో, మిళితమైపోవాలి, సొంతమై మిళితం, యేసుతో ఏకమై ఎగిరి వెళ్ళి, ఎగిరి వెళ్ళిపోవాలి యేసుతో. ఎవరో కానీ మంచి పాట రాసి ఎగిరి వెళ్ళిపోవాలి. ఎట్లా ఎగురుతాం మనం? ఎగిరి చూడండి ఎప్పుడన్నా. మనకి మనం ఎగరలేము, ఎంత ఎగిరినా కిందికే పడతాం. కానీ కొన్ని మనల్ని పైకి తీసుకెళ్ళి, అట్లా యేసు ప్రభుల వారు మనల్ని ఆకర్షించినప్పుడు మనం ఎగిరి వెళ్ళిపోతాం ఆయనతో పాటు. దేవుని బిడ్డలారా, యేసు ప్రభుల వారిని లోకంలో ఏ మనిషి వశీకరించుకోలేడు, ఆయనకు మరణము బంధించలేదు. ఏ మనిషి కూడా ఏ మనిషి యొక్క ప్రేమకు ఆయన బందీ కాలేడు. చివరికి కన్నతల్లి వచ్చినప్పుడే అమ్మ ఎవరు, నీ తల్లి ఎవరు అనే అనుబంధాలను యేసు ప్రభుల వారు
మరి వ్యతిరేకిస్తున్నాడని కాదు. అనుబంధం ఎప్పటి వరకు చిన్న ఉన్నప్పుడు తల్లిదండ్రులకు లోపడ్డాడు ఆయన. దేవుని ప్రేమ ప్రారంభించిన తర్వాత మరి నా తండ్రి ప్రేమ తల్లి ప్రేమ వీళ్ళని చూసుకోవాలనేటటువంటి జోన్లో ఉండొద్దు. ఒకప్పుడు ఉన్న కొంతకాలం ఉన్నా దేవుని పని చేయడం ముఖ్యం కదా. నా తల్లిదండ్రుల సేవ ఎంతకాలం చేయాలి నేను? దేవుని పని ప్రారంభించిన తర్వాత మరియమ్మ వచ్చినప్పుడు అన్నాడమ్మా ఎవరు నీ కుమారుడు? అసలు నీకు నాకు ఏమి, ఓ స్త్రీ నాతో నీకేమి? ఇవన్నీ తల్లితో అన్న మాటలే యేసుప్రభుల వారు. అంటే ఆయనకు తల్లి యొక్క ఈ ఎమోషనల్ బాండింగ్ అనేది లేదు. ఇప్పుడు మనం యేసుప్రభు పోలికలను మార్చబడడానికి ప్రయత్నాలు చేస్తున్నాం. ఎగిరి వెళ్ళిపోవాలని ఉంది నా యేసుతో అని అనుకుంటున్నాం కదా. మరి ఎట్లా సాధ్యమవుతుంది? దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు యేసు ప్రభుతో మేఘాల మీద ఎగిరి వెళ్ళాలని ఆశ నీకు ఉంటుందో నీ భూమి మీద ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి. పద్మస్ దీపంలో పరవశినటువంటి యోహాను ప్రభు దినమున ఆయన ఆత్మవశుడై ఉండగా, మనం ఆత్మవశంలో ఉండి నడిపించబడాలి లోకంలో తప్పితే మనము ఎవరి వశము మనల్ని మనం చేసుకోకూడదు. I should guided by the Spirit of God only. హోలీ స్పిరిట్ లాడు మాత్రమే నన్ను గైడ్ చేయాలి. దేవుని బిడ్డలారా, కాబట్టి ఈరోజు నీవు నేను మనము యేసు ప్రభులాగా ఈ లోకంలో బ్రతకడానికి పిలువబడినటువంటి మనము, మరి ఆయననేమో ఎవరిని తను వశపరచుకోనియలేదు. కొలత లేకుండా ఆత్మచేత నింపబడ్డాడు కాబట్టి ఎవరు ఆయనను వశపరచుకోవడం సాధ్యం కూడా కాలేదు. అంధకార శక్తులకు కూడా సాధ్యం కాలేదు. సైతానే ప్రయత్నం చేసి డైరెక్ట్గా వచ్చి యేసుప్రభుని వశపరచుకోవడానికి రొట్టెలు చేసుకొని తిన అంటాడు. ఈ కొండ మీద దుంక ఎట్లా చేసి నా వశపరచుకోవాలి, నా మాట వింటే అట్లా చెయ్యాలి విని అనుకున్నాడు సాతాను. పోరా సైతాన్, నువ్వెంత, నేను నా దేవుని వశంలో ఉంటా. నా దేవుడు ఏది చెప్తాడో అది చేస్తాడు. అంతే, నీ వశంలో నేను రాను. వాని వశంలోని పోవడం ఒక ఎత్తు, వాని అనుచరుల వశంలోని కూడా మనం పోవద్దు. వాడే డైరెక్ట్ మన దగ్గర రాకపోవచ్చు, కానీ వాని అనుచరులు మన దగ్గరకు వచ్చే అవకాశము ఉంటుంది. గోధుమల మధ్య గురువులు కూడా లోకంలో ఉన్నాయి, ఘోరంభుగా విత్తబడి ఉన్నాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈరోజు నీవు నేను మనం జాగ్రత్త పడదాం. ఎవరి కంట్రోల్లో మనం ఉంటున్నాం? పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో జీవించగలుగుతున్నామా? అయితే నువ్వు యేసుతో క్షేమంగా ఎగిరి వెళ్ళే టైం కూడా రాబోతున్నది. లేదు, ఈ భూమిలో ఉన్నటువంటి అనేక ఆకర్షణలకు బందీ అయిపోయి, చూపులకు బందీ అయిపోయాను, డబ్బుకు బందీ అయిపోయాను, ప్రేమకు బందీ అయిపోయాను, కుటుంబ బంధాలకు బందీ అయిపోయాను, లేకపోతే నా వ్యాపారానికి బందీ అయిపోయాను. ఈ అన్నిటికి బందీ అయిపోయినప్పుడు వాడు అక్కడికి వెళ్ళిన క్షేమంగా ఉండడు. ఏంటంటే వాడు చచ్చిపోతున్న టైంలో ఇంకా 5-10 నిమిషాలు చచ్చిపోతాడు. అప్పుడు అందరూ కుమారులు అందరూ వచ్చారంట. రే డాడీ చచ్చిపోయే టైం దగ్గర పడింది, పెద్ద మనిషి అయిపోయాడు, రండి రండి అంటే అందరూ వచ్చేసారు. చివరికి కళ్ళు మూసుకొనే మాట్లాడుతుంటాడు, కళ్ళు కూడా తినక సాధన అయితే లేదు. అందరూ వచ్చారా? అందరూ వచ్చాడు, చిన్న కొడుకు పెద్ద కొడుకు నడిపేవాడు అందరూ వచ్చారు. ఆడు చనిపోయే టైంలో ఒక మాటను చచ్చిపోయాడు. ఏమని తెలుసా? అందరూ ఇక్కడనే ఉంటే మన కిరాణం షాప్ పడి ఎవరు ఉన్నారా అన్నాడట. ఆ మాటను చచ్చిపోయాడు. అంటే వాడి ప్రాణం పోయినా పర్వాలేదు కానీ వ్యాపారం కొనసాగాలి. ఏంటండి, ఎంత వీడి ఏమన్నా ఈ భూమి మీద నుంచి వాడికి ఎడబడగలిగినట్ట? వాడి ప్రాణమే పోతున్నప్పుడు నీకు ఆ కిరాణం షాప్ ముఖ్యమా? నీకు ఆస్తులు ముఖ్యమా? అంతస్తులు ముఖ్యమా? ఈ భావబంధాలు ముఖ్యమా? ఎవ్రీథింగ్ ఇస్ గార్బేజ్ బిన్. పౌలు అంటాడు ఈ మాట, నేను అన్నమాట కాదు. పెంటతో సమానంగా ఎంచుకున్నాడు. కాబట్టి యేసు ప్రభుల వారు తను ఎవరికి వశపరుచుకొనలేదు. ఈరోజు నీవు నేను మనం కూడా మనల్ని వశపరుచుకొని చూస్తున్నటువంటి అంధకార దయ్యపు శక్తులకు అవకాశం ఇవ్వద్దు. నేను వశమైపోతాను, నేను సొంతమైపోతాను. నేను కూడా నాలో వశీకరణ నాలో నేను వశీకరించబడేటువంటి లక్షణం నాలో ఉన్నప్పటికీ ఈ చీకటి మనుషులకు నేను వశీకరించబడా, నా దేవునికి వశీకరించబడతా, పరిశుద్ధాత్మకు వశీకరించబడతా, ఈ సత్యవేద గ్రంథానికి వశీకరించబడతా. దానికి నేను బందీ అయిపోతా, దేవుని ప్రణాళికకు బందీ అయిపోతా. కానీ ఇంకా వేరే దానికి నేను బందీని కాను. అది యేసు ప్రభు లక్షణం. దేవుని బిడ్డలు అటువంటి వాళ్ళు యేసు ప్రభు కావాలి. అంత్య దినాలలో అపాయకరమైన కాలములలో మనం జీవిస్తున్నాం.
ఇంకెంత కాలపు అనేసి మన అయ్యగారి యొక్క కొటేషన్, ఇంకెంత కాలం ఈ పిల్లకాయల ఆటలు, ఇంకెంత కాలం పాలు త్రాగి త్రించి అదే పలవం అనుకునే దినాలు ఇంకెంత కాలం. కాబట్టి ఈరోజు మనం మళ్ళీ పాలు తాగే జోన్లోకి వెళ్ళొద్దాం. మనం బలమైనటువంటి ఆహారం భుజించి దేవుని పని కొరకు అవసరమైతే ఎటైనా సింపుల్గా వెళ్ళగలిగేటటువంటి జోన్లో మనం ఉండాలి. కాబట్టి నూతన తీర్మానం తీసుకుందాం. ప్రత్యేకంగా ఢిల్లీలో జరగబోతున్నటువంటి మీటింగ్ గురించి మనం ప్రార్థనలు చేయాలి. కనీసం 30 లక్షలు ఖర్చు అవుతుంది ఆ మీటింగ్ కొరకు. దేవుడే సహాయం చేయాలి. మరి అందరికీ ప్రేరేపించాలి దేవుడు డబ్బు ఇవ్వడానికి. సో ఈ అంశం కొరకు అనుదినం ఆ మీటింగ్ జరిగేంత వరకు కూడా, మార్చ్ 27th ఆ మీటింగ్ ఉంది, జరిగేంత వరకు కూడా మనం అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుందాం. రండి, దేవుడు కొద్ది మాటలు మన వినికిట్లో ఫలింపు చేయను గాక. షల్ వి ప్రే. ఒక నూతన తీర్మానం తీసుకుంటూ మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఒక నూతన తీర్మానం తీసుకుందాం. ప్రభువా, నా గురించి నేను ఈ లోకంలో దేని గురించి నేను చింతించకూడదు, దేనికి నేను బంధిని కావద్దు. నా ఇల్లు, నా ఆస్తులు, నా అంతస్తులు, నా వ్యాపారాలు, నా అనుబంధాలు, నా స్నేహాలు, నేను కలిగి ఉన్నది ఏది ఒక క్షణము నా గుండె ఆగిపోతే నా వెనుక రాదు. నీ శరీరమే నీది కాదు, నువ్వు దానికి వశము కాకూడదు. యశుప్రభు అన్నాడు, దేవుని బిడ్డలారా, I tell you not to worry about your life. Don't worry about having something to eat. ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, మీరు దీని గురించి దాని గురించి చింతించకండి. కేవలము పరలోక రాజ్యం గురించి మనం చింతిస్తాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. స్తోత్రములు తండ్రి. విత్తబడ్డ వాక్యాన్ని ఫలింప చేయండి మహిమగల దేవా. అవునయ్యా, మీరైతే ఎవరిని మరి వశపరచుకునేలేదు, కానీ ఈరోజు దేవుని బిడ్డలని పిలువబడుతున్న వారు వ్యామోహాలకు వశమైపోతున్నారు, డబ్బుకు, లోకాశలకు వశమైపోతున్నారు, శరీర సుఖాలకు వశమైపోతున్నారు. నిద్రాత్మ, నిద్రమత్తు, తిండి, కుటుంబ బంధాలు, స్నేహాలు, చెడ్డ స్నేహాలు, ఈ లోకపు విద్యలు, లోకపు ధనము, లోకపు వ్యసనాలకు బందీలైపోతున్నారు. దైవమా, మీరు దిగిరండి, నీ వశము చేసుకొని నీ బిడ్డల్ని ఆత్మవశంలో మమ్మల్ని నడిపించండి. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ విత్తబడ వాక్యాన్ని ఫలింపజేసి మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందమని ప్రార్థన చేస్తూ మమ్మల్ని తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసుక్రీస్తు అద్భుత శక్తియుత నామం ఈ ప్రార్థన సమర్పిస్తుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం. అపవాదికి వాని క్రియలకు అనంత కోటి నాశనం కలుగును గాక.